గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ పూజ చేస్తున్నప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి బాగా. ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం అలా చేస్తున్నాం అనుకోండి, కథలు 5 కథలు ఉన్నలోపు పాపం పంతులు గారు ఆయన చెప్పుకుంటూ ఉంటారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎప్పుడైపోద్దా అన్నట్టుగానే ఉంటారు. ఎందుకు వస్తాయమ్మా అసలు ఆవలింతలు వస్తాయి? కొంతమంది ఏమో డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళకి. కన్నీళ్ళు వచ్చాయి అంటే అందులో పూర్తిగా మానసికంగా అందులో మునిగిపోయారు. ఇమోషనల్ ఇన్వాల్వ్మెంట్ అంటారు. అది అయ్యి వస్తుంది ఆనందంతో వచ్చేది. అవి ఆనంద బాష్పాలు, దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఇక మీరు అన్నట్టు పూజలో కూర్చున్నప్పుడు ఆవలింతలు వస్తాయంటే ధ్యానమా, జపమా, పూజ, ఈ మూడింటికి తేడా ఉంది. ధ్యానంలో ఉన్నప్పుడు వస్తాయి కొంతమందికి, కొంతమందికి పూజ చేస్తుంటే కూడా మీరు అన్నట్టు వస్తాయి. ఎందుకు వస్తాయంటే పనులన్నీ పూర్తి చేసుకుని కాసేపు కూర్చుందామని విశ్రాంతిగా కూర్చుంటారు కదా. విశ్రాంతిగా కూర్చునేటప్పటికి అట్లా కూర్చునే అలవాట్లు లేవుగా మనకి, అందువల్ల వస్తాయి. తర్వాత ఆవలింతలు ఎందుకు వస్తాయి అసలు సహజంగా? నిద్ర వస్తున్నప్పుడు వస్తాయి కదా. ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి? ప్రాణవాయువు లోపలికి తీసుకోవడం తగ్గినప్పుడు ఆవలింతలు వస్తాయి. ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్, దాని అవసరం ఉంది. ఇప్పుడు మామూలుగా పనిచేసేటప్పుడు ఏం జరుగుతుంది, మన శరీరం శ్రమ పడుతూ ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేసి గాలి ఎక్కువ పీల్చుకుంటాం. అందుకే గబగబా 4 మెట్లు ఎక్కువ అంటాం. అంటే ఏంటి, నీకు కావలసినంత గాలి తీసుకోవడానికి ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకుని శరీరానికి ఎంత ప్రాణవాయువు కావాలో, అంటే ఆక్సిజన్ తెలియట్లేదు అందుకని ఇంగ్లీష్లో చెప్పాలి, ఎంత ఆక్సిజన్ కావాలో అంత తీసుకోవడానికి ఊపిరితిత్తు అని అంటున్నాం. కానీ అదే నువ్వు అన్నీ అయిపోయి కూర్చున్నాక ఏమైపోయింది, నీ ఊపిరితిత్తు అంత యాక్టివ్గా పనిచేయవు కానీ శరీరానికి ప్రాణవాయువు కావాలి. అందుకని ఆవలింతలు వస్తాయి. చక్కగా ఫ్యాన్ వేసి కూర్చోండి, ఆవలింతలు రావు. పూజ దగ్గర ఫ్యాన్ వేసుకోండి, కానీ ఉండదు అనుకో చాలా మందికి. దీపం కొండెక్కుతుంది, చాలా మందికి ఉండదు అన్నాను. దానికి కూడా ఫెసిలిటీ ఉందిగా, వేరే రకాల మార్గాలు ఉన్నాయి. పూజ గదిని ఏసీ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత డైరెక్షన్ ఇటుపక్క దీపం పెడితే ఇక్కడగా ఫ్యాన్ పెట్టు కూర్చునే వాళ్ళు ఉన్నారు. సొంత సుఖమా మరోట అది చూసుకుంటారు కదా. ఇలాంటివన్నీ ఉన్నాయి. లేదా గాలి ధారాళంగా వచ్చే చోట కూర్చున్నా పర్వాలేదు. దీపానికి ఏదన్నా మంచి గాజు బుగ్గ పెట్టేసి చక్కగా కూర్చుని ధారాళంగా తలుపులో కిటికీలో తీసుకుంటే బాగానే ఉంటాయి. గాలి వెలుగు బాగా వచ్చే చోట పూజ చేసుకుంటే ఆవలింతలు పెద్దగా రావు. ఎప్పుడైతే మీరు దీపం తగ్గించుకుని వెలుగు తగ్గించేసి గాలి ఆడకుండా ఉంటుందో అక్కడ వస్తాయి. ఇది ఒక కారణం. రెండోది ముందరే చెప్పాను కదా, విశ్రాంతిగా కూర్చుంటాం. ఎప్పుడైతే విశ్రాంతిగా కూర్చుంటామో శరీరం అలా బద్ధకించేసి ఊపిరితిత్తులు కూడా కొంచెం నెమ్మదవుతాయి. దాంతో గాలి కావాల్సి వస్తుంది. అంతే, ప్రశాంతంగా ఉండడమే కారణం, మరొకటి కాదు. కొంతమంది ఏమో ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం అంతా పంతులు గారు ఎంత టైం అయినా పర్వాలేదు, కొంచెం పద్ధతి ప్రకారం చేయండి, నిదానంగా చెప్పండి. సత్యనారాయణ వ్రతం అయితే స్టోరీలు అవన్నీ నిదానంగా చెప్పండి, కథలు అవినో అంటారు. కొంతమంది అయితే తొందరగా అనిపించు టైం అయిపోతుంది అంటారు. ఈ పాటి దానికి ఎందుకు ఇంత పూజ, ఇంత హంగు ఆర్భాటం అనిపిస్తూ ఉంటారు. 2 దోషాలే కదమ్మా. 2 దోషాలేం కదమ్మా. రెండోదేం దోషం కాదు కదా. అదే మొదటి దోషం కాదు కదా. అప్పుడు ఆయన పంతులు గారు ఆయన చదవకూడదు కదా అట్లా. ఆయన అలా తొందరగా లాగించేయడం తప్పు. ఏది ఎంత చేయాలో అంత చేయాలి. మా ప్రతిదానికో పరిమితి, ఒక మితి 2 ఉంటాయి. అంటే సాగదీసేసి కొంతమంది నిజంగానే మీరు చెప్పినట్టు కథ చెప్పకుండా కథలో ఉన్నటువంటి తన పాండిత్యం అంతా చెప్తూ ఉంటారు. అవునమ్మా, నిజమే. పాండిత్యం అక్కర్లేదమ్మా, కావాలంటే వివరణ చెప్పండి. ఉదాహరణకి మీరు సత్యనారాయణ వ్రతం గురించే మాట్లాడారు. సత్యనారాయణ వ్రతంలో 5 అధ్యాయాలు ప్రధానంగా చెప్తారు. కానీ నిజానికి ఇంకా చాలా ఉన్నాయి. ఇవి ఇంతవరకే మనకి ఈ వ్రతంలో వాడుకుంటున్నాం. ఈ 5 చెప్పేటప్పుడు ఏమని చెప్పచ్చు, ఏదో ఒక మాట. మొదటి దాంట్లో బ్రాహ్మణ, తర్వాత వైశ్య, ఆ తర్వాత క్షత్రియ, తర్వాత శూద్ర, 4 వర్ణాల వారు వ్రతం చేసినట్టుంది కదా. అందులో ఒకటి భర్త లేకుండా అమ్మాయి చేసుకుంది కదా, అంటే భర్త దూరదేశంలో ఉంటే. అంటే ఈ కథలో మీకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ వ్రతం ఒకళ్ళకే అని పరిమితం కాదు, అందరూ చేసుకోవచ్చు. ఈ మాత్రం వ్యాఖ్యానం వరకు పర్వాలా,
అంతకు మించి ఇంక అసలు మొత్తం చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తే అది తనని తాను అందులోనూ ఈ వీడియోలు పెట్టారంటే మరి వీడియో తీస్తున్నారంటే అసలు ఒళ్ళుపై తెలియకుండా చెప్తారు. కొంత కల్పన కొంత సత్యం అంటే అందరూ కాదనుకోండి, ఇలా చెప్పేది ఉంటుంది. అది తప్పు. ఈ మాత్రం వ్యాఖ్యానం చెప్పి వ్రతం అయిన తర్వాత అబద్ధం ఆడడమే. అసలు దేవుడంటే ఎవరు, నారాయణుడు అంటే సత్యమే, సత్యం పలికితేనే దైవారాధన అవుతుంది, దాన్ని వివరంగా ఈ కథలో చెప్పారు అని ఇటువంటివి 2-3 వాక్యాలు చెప్తే తప్పులేదు. వినే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ గా వింటారు. చూసారా, ఈ రోజుల్లో మనం కులాలు మతాలు అనుకుంటున్నాం, అవి ఏం లేవు, అందరూ చేసుకోవచ్చు, పూజకు అందరూ అర్హులే, ఈ కథలో మీకు అర్థమైంది కదా అని మాట చెప్పామనుకో ఎంత బాగుంటుంది. ఇంతవరకే చెప్పాలి. అంతకు మించి ఇంక అసలు రాజులంటే ఎవరు, రాజుల యొక్క చరిత్రలే ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటారా? మరి ఇవి ఇది ఇంత వివరంగా తన పాండిత్య ప్రదర్శన కోసం చెప్పడం పురోహితుడు తప్పు. సాగదీయడం అంతకన్నా తప్పు. అక్కర్లేనివి కూడా అందులో పెడతారు కొంతమంది. ఎందుకంటే మేము చాలా గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికి, తర్వాత ఆ రకంగా కొంచెం దక్షిణ ఎక్కువ తీసుకోవడానికి చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది లేరు, కానీ అక్కడ 100 కోటికొకళ్ళు ఉంటే వాళ్ళనే మనం హైలైట్ చేస్తాం. వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే 99 మంది మంచివాళ్ళు ఉన్నా ఒక్కడు చెడ్డవాడు ఉంటే మొత్తం అందరినీ తిడతాం. అదో దుర్గుణం. ఇది దోషమే, విసిగించేదే అయినా తొందరగా చేయండి అంటే ఇంకా తప్పు. మా పెద్ద తప్పు. అసలు చేయకపోతే నష్టం ఏంటిట? మరి దండం పెట్టేసుకుని చేద్దాం అనుకున్నానయ్యా, నాకు ఈసారి కుదరలేదు, నమస్కారం చేసుకుంటున్నాను. అందులో మొదటి కథలో ఉందిగా, కూతురు బుడితే అన్నాడు, పెళ్లికి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, చివరికి ఎప్పుడో చేశాడు. అన్నేళ్లుగా వాయిదా వేసినా ఆయన గుర్తు పెట్టుకుని చేస్తాను, ఇవాళ కాదులే అనుకున్నా కానీ కుదరలేదు అని చెప్పుకోవచ్చు. అంతేగాని ఏదో మొక్కుబడిగా చేయడం అన్నది ఫలితం మొక్కుబడిగానే ఉంటుంది. యాక్సెప్ట్ చేయడానికి రెడీ. అంతే కదా. చేస్తే సరిగ్గా చేయాలి. నువ్వు ఏ విత్తనం వేస్తే అదే మొలకెత్తుతుంది. యాజ్ యూ సో యూ రీప్ ద సేమ్. నువ్వు వేప విత్తనం వేస్తే వేప మొక్కే వస్తుంది, మామిడి విత్తనం వేస్తే మామిడే వస్తుంది. నేను వేప గింజ నాటి మామిడి పండు కావాలంటే ఎట్లా దొరుకుతుంది? అది అంచేత నేను అర్జెంటుగా ఏదో నామకహ చేస్తాను అంటే ఫలితం కూడా నామకహ ఉంటుంది. భక్తిగా చేసిందే ఫలితం అమ్మా. భక్తితో పాటు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏమిటి? గురువాక్యం మీద, శాస్త్రం మీద నమ్మకం ఉండడం శ్రద్ధ. అంటే గురువుగారు ఇది చెయ్యంటే ఎందుకు అని అడగకుండా చేయడం శ్రద్ధ. శాస్త్రంలో ఇట్లా చెయ్యాలని చెప్పబడి ఉంటే ఉన్నట్టుగా చేయడం శ్రద్ధ. ఈ రెండూ కాకుండా చేస్తే అది అశ్రద్ధ. శ్రద్ధగా చెయ్యాలి, భక్తిగా చేయాలి. ఇది ఎట్లా ఎందుకు చెయ్యాలి అని చేసేటప్పుడు రాకూడదు ప్రశ్న. ముందు కనుక్కుని ఎందుకు చేయాలో తెలుసుకో. ముందు తెలియలేదనుకో, చెయ్యి, తర్వాత తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. అంతేగాని చెయ్యమన్నప్పుడు ఇది ఎందుకు చేయాలి అని చెయ్యమనంగానే ప్రశ్న వేయకూడదు. శ్రద్ధగా చెయ్యాలి, భక్తిగా చెయ్యాలి. ఈ రెండూ లేకపోయినట్టయితే ఫలితం శూన్యం. సో మీరు ఏ జోనర్లోకి వస్తున్నారు, మారుతున్నారా లేదా కింద కమెంట్ చేయండి. ధన్యవాదాలమ్మా.